మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్కెట్ స్థలం వివాదంలో కోర్టు నుండి నోటీసులు రావడంపై గ్రామ సర్పంచ్ నాయకోటి సుప్రజా భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ అవసరాల నిమిత్తం 1982లో నాగులపల్లి నరసింహ గౌడ్ సాయిబాబా గౌడుల నుంచి సర్వే నంబర్ 850లో 2 ఎకరాల 10 గుంటలు గ్రామ పంచాయతీ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. అక్కడే పశువులు మేకల సంత నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు ఆ భూమి తమదంటూ వారి వారసులు నోటీసులు పంపడంపై మండిపడ్డారు. టెక్మల్ గ్రామ ప్రజల పక్షాన తాము ఎప్పటికీ పోరాడతామని గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్ తెలిపారు. ఆస్తి కావున గ్రామస్తులందరూ సహకరించాలి. ఇన్ని రోజులు మేము గ్రామానికి సర్పంచ్గా ఉన్నామని అందరూ సహకరించారు. ఇప్పుడు కూడా ఇది మన ఆస్తి కాబట్టి మీతో పాటు నేను ముంగట ఉండి ఈ ఆస్తిని కాపాడుకునేందుకు ముందుంటాము. మీరు కూడా అందరూ సహకరించాలి. కోర్టు నోటీసుతో భయపడేది ఏం లేదు. ఇంకా ఇట్లాంటి కేసులు అవసరమైతే జైల్లో అయినా ఉండడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఈ కేసులో మేము ముందుకే పోతాము. ఈ కేసులో వెనుక తిరిగేది ఏమీ లేదు. కావున గ్రామస్తులందరూ సహకరించాలి. రేపు కోర్టులో కేసు ఉంది కాబట్టి కోర్టుకు అటెంప్ట్ అవుతాము. తర్వాత అనంతరము మనము మన గ్రామ పెద్దలతో మాట్లాడుకొని దీనిపైన మన పార్టీలకు అతీతంగా అందరం సహకరించుకోవాలి. ఎందుకంటే ఈ ఆస్తిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఇన్ని రోజులు ఒక బాధ్యత గల సర్పంచ్ హోదాలో మరియు గ్రామస్తుల సహకారంతో ఇన్ని రోజులు ఈ మార్కెట్ను ఇక్కడ చెట్ల కింద ఉన్న మార్కెట్ను మేకల మార్కెట్ను 850 సర్వే నంబర్లోకి మేకల మార్కెట్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రస్తుతం నడుస్తుంది. ఇప్పటికైనా ఇంతకుముందు పశువుల మార్కెట్ నడుస్తుండే, ఇప్పుడు మేకల మార్కెట్ నడుస్తుంది. కావున ఇప్పుడున్నటువంటి ఆస్తిని కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా అందరూ గ్రామ ప్రజలందరూ ముందుకు రావాలని కోరుతున్నాము. ఈ కేసులతో భయపడేది ఏమీ లేదు. ఈ అవసరం వస్తే ముందు ఇంకా హైకోర్టులో కూడా పిటిషన్ వేయడానికి మేము గ్రామస్తుల సహకారంతో ముందుకు పోతాము. అవసరమైతే నిరాహార దీక్ష చేయడానికైనా మండల ఆఫీస్ ముంగడ లేదా కలెక్టర్ ఆఫీస్ ముంగడ నిరాహార దీక్ష చేయడానికైనా ఈ ఆస్తి కోసము ఇంతటికైనా పోరాడతామని మేము తెలుపుతున్నాము. అందుకే గ్రామస్తులందరూ సహకరించాలని కోరుచున్నాము. ముగియనుండడంతో ఈరోజు మాకు మార్కెట్ స్థలం గురించి నోటీసు రావడం జరిగింది. మా ఆయన పేరు మీద, మా మరిది పేరు మీద మరియు ఇంకా 2 సభ్యుల పేరు మీద రావడం జరిగింది. మేము మార్కెట్ స్థలం గురించి ఎక్కడికైనా పదవిలో ఉన్నా లేకున్నా పోరాడగలుగుతాము. మేము ధర్నాలో కూడా పాల్గొంటామని ముందు కూడా చెప్పినాము. ఇప్పుడు కూడా గ్రామ మార్కెట్ స్థలం గురించి ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలందరూ మా పక్షానే ఉన్నారు. మేము ప్రజలకు సహకరిస్తాము. వారు మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అదే మార్కెట్ స్థలంలో మార్కెట్ యార్డ్లో మార్కెట్ స్థలం ద్వారా మనం మార్కెట్లో మేకల సంత జరుపుకుంటున్నాము. దాని ద్వారా మనకు ఆదాయం వస్తుంది. అక్కడ మరియు ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్, ట్యాంకు, ఎద్దుల కోసం దిమ్మెలు అలాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని రోజులు గుర్తుకు రాని మీ ఆస్తి ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది మీకు? మేము పదవిలో ఉన్నా లేకున్నా మేము ఒకే రకంగా ఉంటాము. మేము ప్రజల కోసమే, ప్రజల పక్షాన పోరాడుతాము. ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాము. రేపు కోర్టుకు కూడా మాయంబట్ట ప్రజలు వస్తారు మేము చెప్తే. మీరు కూడా మీ ఇంటి ఎవరున్నారో వాళ్ళని దొరుకుని రండి, లేదంటే టేక్మాల్ మార్కెట్ యార్డ్లోనే మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు కాదు, నేను సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు కూడా మీకు చెప్పిన టేక్మాల్ నడిగొడ్డులో అయినా మాట్లాడదామని చెప్పిన. ఇప్పుడు కూడా రావాలని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలందరూ మాకు సహకరించాలి. మేము కూడా మన అందరి ఆస్తి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మార్కెట్ స్థలం కోసం పోరాడదాం.